ఒక కోడలు, ముగ్గురు భర్తలు, ఒక లవర్, ఆ కోడలకు ఒక చెల్లి. ఆ అత్త అతి దారుణంగా చంపబడింది. ఇక దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఈ దారుణ ఘటనలో అత్త, ఆమె పేరు సుజాతగా తెలుస్తుంది, ఆమె దారుణంగా హత్య చేయబడింది. ఎవరిచే? ఆ కోడలిచే. ఆ కోడలి పేరు పూజ, ఆమె చెల్లెలు. ఈ పూజ అంటే సుజాతకి ఉన్న కోడలు ఎవరైతే ఉన్నారో ఆ కోడలికి ఉన్న ప్రస్తుత లవర్. ఆ లవర్, పూజ, ఆ పూజ చెల్లెలు ముగ్గురు కూడా కలిసి ఆమె అత్తను అతి దారుణంగా గొంతు పిసికి గొంతు నరికి హత్య చేశారు. ఎందుకు చేశారు ఆ వివరాలే చెప్పబోతున్నాను నేను. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఆస్తి కోసం అత్త దారుణ హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్లోని కంహారియాలో మరిది అత్తను హత్య చేసింది ఈ పూజా యాదవ్. భర్త ఎప్పుడో మరణించడంతో చిన్న మరిదికి ఫస్ట్ దగ్గరైంది ఈ పూజా జాదవ్ అనే ఆ ఇంటి కోడలు. ఆ తర్వాత చిన్న మరిదితో కొంతకాలం పాటు సంబంధం నెరిపింది. అయితే కొన్ని కారణాలు రీత్యా, అయితే ఇదే పాయింట్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ చిన్న మరిదితో ఎప్పుడైతే సంబంధం నెరిపిందో కొంతకాలం పాటు అది అలా జరిగింది. ఆ తర్వాత చిన్న మరిదిని, అతని పేరు కళ్యాణ్గా తెలుస్తుంది, ఆ కళ్యాణ్ని ఈమె చంపింది అని చెప్పి కొంత అనుమానాలు అయితే ఆ కుటుంబంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో రెండో మరిది ఎవరైతే ఉన్నారో అతని పేరు సంతోష్, అతనికి దగ్గరైంది సదరు పూజ. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ఈ కుటుంబం మొత్తానికి కూడా 16 ఎకరాల పొలం ఉంది. ఈ 16 ఎకరాల పొలంలో ఎవరైతే భర్త మరణించాడో పూజా జాదవ్ భర్త, అతనికి 8 ఎకరాలు, అలాగే రెండవ ఆమె పెద్ద మరిది ఎవరైతే ఉన్నారో సంతోష్, అతనికి మరొక 8 ఎకరాలు కేటాయించింది ఆ కుటుంబ యాజమాన్యం గతంలో. అయితే మొదటి భర్త చనిపోవడంతో ఆ 8 ఎకరాల గురించి కూడా ఈ అత్తకి కోడలికి మధ్య గత కొంతకాలంగా కూడా ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఆమె అక్రమ సంబంధం నేర్పుతున్నటువంటి మూడో మరిది కూడా కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం జరిగింది. మిగిలింది రెండవ మరిది, ఆమె పెద్ద మరిది. సో ఆ పెద్ద మరిదికి ఆమె దగ్గరైంది. ఆ పెద్ద మరిది ఆమెను తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకోవడం ప్రారంభించారు. అతను కూడా అప్పటికే వివాహితుడు, అతనికి 2 పిల్లలు కూడా ఉన్నాడు. అయితే ఆ రెండవ మరిది ద్వారా గత కొన్నేళ్లుగా ఆమె ఈ అక్రమ సంబంధం నెరపుతూ అతని ద్వారా ఒక ఆడబిడ్డను కూడా కనింది. కొద్ది రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన చిన్న మరిది ఎవరైతే ఉన్నారో అతనికైతే ఏ విధమైనటువంటి కూడా ఆస్తి రాయలేదని చెప్పి తెలిసింది. మరిది మరణం తర్వాత పెద్ద మరిదితో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అక్రమ సంబంధం కొద్ది కాలంగా అయితే ఆమె నెరపుతోంది. ఇదే క్రమంలో ఆమెకి మరొక లవ్వర్ కూడా పరిచయం అయ్యాడు. అతనితో కూడా అక్రమ సంబంధం నేర్పుతూనే ఉంది. సో టోటల్గా చూసుకుంటే తన భర్త చనిపోయిన తర్వాత, లీగల్గా మ్యారేజ్ అయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత మరో ముగ్గురితో ఆమె అక్రమ సంబంధం గత కొద్ది కాలంగా నేర్పుతోంది. అయితే అందులో మూడో మరిది చనిపోయాడు. ప్రస్తుతం అయితే సంతోష్ అంటే ఆమె పెద్ద మరిది మిగిలి ఉన్నాడు. బయట లవ్వర్ ఉన్నాడు. ప్రస్తుతం ఇట్లా గత కొద్ది కాలంగా ఈమె అక్రమ సంబంధాల పరంపర కొనసాగుతోంది. అయితే ఈ అక్రమ సంబంధాల గురించి, ఆమె క్యారెక్టర్ గురించి తెలిసినటువంటి ఆమె అత్త సుశీలాదేవి గత కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇది పద్ధతి కాదు అని చెప్పి, తమ కుటుంబం పరువు పోతుందని చెప్పి ఉత్తరప్రదేశ్లో, ఎందుకంటే ఇది పేరెన్నిక గన్న కుటుంబం అట. సో ఆ ఏరియాలో చుట్టుపక్కల చాలా పెద్ద కుటుంబం కాబట్టి తమ కుటుంబ పరువు మర్యాదలు ఎక్కడ మంట కలిసిపోతాయని చెప్పి సుశీలాదేవి అంటే అత్త ఆ కోడల్ని గత కొద్ది కాలంగా నివారిస్తూ వస్తోంది, చివాట్లు పెడుతూ వస్తోంది. తరచూ అత్తాకోడల మధ్య చాలా ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి. ఇదే నేపథ్యంలో ఆస్తి వివాదం కూడా చెలరేగింది. ఆమె పెద్ద మరిది ఎవరైతే ఉన్నాడో ఆమెతో సంబంధం నేర్పుతోందని చెప్పుకున్నాం కదా. సో సంతోష్ అనే ఆమె పెద్ద మరిది, ఈమె ఇతని లవ్వర్, ముగ్గురు కూడా కలిసి ఒకవేళ తమ అత్తనే అంతమంది చేస్తే ఆస్తి మొత్తం తమ కైవసం అవుతుందని చెప్పి ఒక కుట్ర పన్ని పక్కా ప్లాన్ ప్రకారం, పక్కా ప్రణాళిక ప్రకారం సుశీలని చంపేసింది. ఆ తర్వాత అక్కడ దొంగతనం కూడా చేసింది. ఆమె చంపేసిన తర్వాత అత్తకు ఉన్నటువంటి బంగారము, నగలు అప్పగించేసింది. ఎవరికి అప్పగించింది? తన పెద్ద మరిది. ఆల్రెడీ అక్రమ సంబంధం నెరపి అతనితో ఎప్పటి నుంచి అయితే కాపురం ఉంటుందో అతనికి ఆమెకి అప్పగించలేదు.
ఆమె లవర్ ఎవరైతే ఉన్నారో అతనికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా అప్పగించేసింది. 8 ఎకరాల భూమిని అమ్మి లవర్తో వెళ్ళిపోవాలని చెప్పి కూడా పూజ కుట్రాపూరితంగా కొంతకాలంగా ప్లాన్ చేసింది. సో ఎప్పుడైతే ఆ లవర్ ఆ నగలన్నీ తీసేసుకుని వెళ్ళి అమ్ముతూ ఉన్నాడో అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. అప్పుడు అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. అత్త మరణానికి సహకరించిన వారిలో, అత్తని చంపేయడానికి సహకరించిన వారిలో ఈ పూజ, ఆమె చెల్లెలు సుష్మిత, వీళ్ళిద్దరికీ కూడా కామన్ లవరు అతను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఇక ఇదే ఘటన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప చెప్పండి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఘటన నుంచి. రైట్ శిల్ప నంబర్ కనెక్ట్ కావట్లేదు. ముఖ్యంగా ఇటువంటి దురాగతాలు, ఇటువంటి అక్రమ సంబంధాలు గత కొద్ది కాలంగా ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నిసార్లు అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తాయని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. రైట్, ఇక ఇదే ఘటన గురించి మా శిల్ప లైన్లోకి వచ్చారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శిల్ప చెప్పండి, ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ క్రైమ్ స్టోరీ చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే అక్రమ సంబంధాల పర్వం ఒకవైపు, మరొక వైపు ఆస్తి కోసం, నగల కోసం దొంగతనం చేసినటువంటి ఒక నేపథ్యం ఒకవైపు. అసలు దీన్ని బేసిక్గా ఎట్లా చూడాలి? రైట్, అక్రమ సంబంధాలు ఎక్కడి వరకైనా దారితీస్తాయని ఇప్పటివరకు చాలామంది అంటుంటారు. కానీ దానికి ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి పూజ అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న అనంతరం తాను మరణించాక సొంత మర్దితోని తను ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాక విభేదాలు రావడంతో తనని హత్య చేసింది. తర్వాత ఇంకో హత్య అనంతరం ఇంకో మర్దితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. తాను కూడా మరణించాక ఇంకో మర్ది దగ్గరికి వెళ్ళటంతో వాళ్ళ అత్త దీనికి ససేమీరా అన్నది, ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళ అత్త ఒప్పుకోలేదు. మొత్తం కూడా ఈ స్కెచ్ మొత్తం, ఈ ఘటన మొత్తం కూడా అక్కడ వాళ్ళ ఏదైతే మొదటి హస్బెండ్కి సంబంధించి మొత్తం కూడా వాళ్ళపైన దాదాపు 16 లక్షలకు సంబంధించిన విలువ చేసే భూమి ఉన్నది. ఆ భూమి కోసమే ఒకరినొకరిని చంపుకుంటూ వస్తున్నట్లు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అక్రమ సంబంధాలతోనే ఒకవైపు అటు భర్తని కావచ్చు, ఇంకోవైపు భార్యను కావచ్చు, ఎంత కిరాతకంగా చంపేస్తున్నారంటే అంత కిరాతకంగా చంపేస్తున్నారు. కానీ ఈ ఘటనలో మాత్రము ఒక్కరిని కాదు, ఇద్దరిని కావచ్చు, ఏకంగా 2-3 పొట్టనే పెట్టుకొని తన లవర్ కోసము డబ్బులు తీసుకుపోవడం కోసం కూడా ఇలాంటివి చేస్తున్నారు. ఒకవైపు ఎప్పటికప్పుడు పోలీసులు దీనిపైన ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సీరియస్గా తీసుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం కేవలం ఆ ప్రియుడి మోజులో ఉండి ఈ విధంగా బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం మీద ఎట్టకేలకు ఈ విషయమైనది బయటపడింది. మొత్తం మీద దాదాపు ఇప్పుడు 16 లక్షలకు సంబంధించినటువంటి మొత్తం కూడా కాజేయాలంటూ కూడా అది మొత్తం కూడా తీసుకెళ్ళి ప్రియుడితో హాయిగా బయట జీవించాలంటూ కూడా ప్లాన్ వేసింది. అందులో భాగంగానే మొదటి భర్త మరణించాక ఇంకో మర్ది ఈ విధంగా మర్దుల వెంట పడుతూ కూడా ఈ విధంగా చేసింది. మొత్తం మీద ఈ విషయం బయటకు వచ్చిన అనంతరం కూడా స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సమాజం ఎటుపోతుంది, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏ విధంగా పోతుంది, సొంత మర్దులతోనే ఈ విధంగా ఎఫ్ఐఆర్ పెట్టుకొని